మీరు నేల మీద పడుకోకూడదు. నేనెందుకు నేల మీద పడుకోకూడదు? బిడ్డ గురించి జాగ్రత్త పడాలని ఎలా నిత్యకి చెప్పాలి? నిత్య ఏం చేస్తున్నారు? అది సారీ, ఇందాకే ఏదో ఆలోచిస్తూ మంచం మీద పడుకున్నాను. మళ్ళీ సడన్గా అనిపించింది ఏం చేస్తున్నాను అని. పాపం మీ రూమ్కొచ్చి మిమ్మల్ని బెడ్ నుంచి పంపించేశాను. మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. అయ్యో పర్లేదు, ఉండండి. మీరు నేల మీద పడుకోకూడదు. నేనెందుకు నేల మీద పడుకోకూడదు? బిడ్డ గురించి జాగ్రత్త పడాలని ఎలా నిత్యకి చెప్పాలి? ఎందుకంటే నాకెక్కడ పడుకున్నా నిద్ర పడుతుంది. మీకిది కొత్త చోటు, మీరు హాయిగా పైన పడుకోండి. చోటు ఏదైతే ఏంటి, మనసు సంతోషంగా ఉండాలి కదా నిద్ర పట్టాలంటే. నిత్య మీరింత స్ట్రెస్ తీసుకుంటే మీ మనసుతో పాటు శరీరం కూడా అలిసిపోతుంది. ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండండి. ఒక్క నిమిషం. తీసుకోండి, మల్టీవిటమిన్ టాబ్లెట్. చూడండి, మీరు ఇంత స్ట్రెస్ తీసుకోవడం, నిద్ర మానేయటం, భోజనం చేయకపోవడం, దయచేసి ఇదంతా చేయకండి. ఇదేది పరిష్కారం కాదు. తీసుకోండి. చూడండి, మీరు తిండి నీళ్లు మానేసి ఏదైనా కళ్ళు తిరిగి పనిచేస్తే కర్ణ మొహం చూసి భయపడి కళ్ళు తిరిగి పడ్డారని జనం మాట్లాడతారు. నాని నా తాట తీస్తుంది. మీ మీద మీరు జోక్ చేసుకోవడం దయచేసి ఆపండి. అలాగే, ఇవాళకి ఇది ఒకటే జోక్. మీరు ఇక్కడ హాయిగా పడుకోండి. ప్లీజ్, నేను నేల మీద పడుకుంటాను, పర్లేదు. మీరు మంచం మీద పడుకోండి. చూడండి, ఈరోజు మీరు నా మాట వినలేదంటే 10 చెత్త చెత్త జోక్స్ చెప్తాను. అప్పుడు మీరు చేతులు జోడించి వెళ్ళి పడుకుంటారు. నవ్వుతూనే ఉండండి, అన్నిటికీ పరిష్కారం ఉంది. ప్లీజ్. నిత్య, మీ తేజస్ మీకు కనిపించి మీ బిడ్డ భద్రంగా మీ ఇద్దరి చేతుల్లో చేరే వరకు మీ బాధ్యత నాదే. పెద్దవాళ్ళు చేసిన తప్పుకి మీ కడుపులో ఉన్న బిడ్డ, మీరు కష్టాలు అనుభవించకూడదు. అది జరగకుండా నేను చూసుకుంటాను.